రైట్గా ఉద్వాసనపై ఉద్రిక్తత, నేర అభియోగాలున్న నేతల తొలగింపునకు లోక్సభలో బిల్లులు. ఆ ప్రతిపాదనలు రాజ్యాంగ విరుద్ధమన్న విపక్షం. ప్రభుత్వాలను అస్థిరపరుస్తాయని ఆందోళన. సమగ్ర పరిశీలనకు 31 మందితో జేపీసీ. బిల్లు ప్రతులు చించి విసిరిన ప్రతిపక్ష ఎంపీలు, రంగంలోకి మార్షల్స్, వెనక సీట్లోకి వెళ్లి కూర్చున్న అమిత్ షా. ఇక చూసుకో పరిస్థితి ఎట్లా ఉందో. తీవ్ర నేరాభియోగాలపై అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉన్నట్లయితే రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు చివరకు ప్రధానమంత్రినైనా 31వ రోజే పదవి నుంచి తప్పించడానికి ఉద్దేశించిన అత్యంత కీలకమైన బిల్లులు బుధవారం లోక్సభలో ఉద్రిక్తత కారణమయ్యాయి. ఈ నిబంధనలు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధమని, రాజకీయ దురుద్దేశాలతో పలువురిని గద్దెదించడానికి ఇవి దోహదపడతాయని విపక్షం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఒక దశలో మార్షల్స్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా చుట్టూ స్పీకర్ పోడియం సమీపాన మోహరించారు. ముందు వరుసలో ఆసీనులైన అమిత్ షా వద్దకు విపక్షాలు దూసుకు వస్తుండటంతో కొంతసేపు ఆయన వెనక వరుసకు వెళ్లి కూర్చోవాల్సి వచ్చింది. చివరకు ఈ బిల్లుల్ని సమగ్ర అధ్యయనం నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ సంఘం పరిశీలనకు పంపించాలని మూజువాని ఓటుతో లోక్సభ నిర్ణయించింది. దీనిలో 21 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి వారం చివరి రోజున జేపీసీ తన నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. రక్షణలు గాలిలో కలిసిపోతాయి. ప్రతిపక్షం అమిత్ షా 3 వేర్వేరు బిల్లులు సభలో ప్రవేశపెట్టగానే విపక్షాలు భగ్గుమన్నాయి. రాజ్యాంగానికి, సమైక్యవాదానికి వ్యతిరేకంగా బిల్లులు ఉన్నాయని అసదుద్దీన్ ఓవైసీ, కేసీ వేణుగోపాల్, మనీష్ తివారీ తదితరులు ఆరోపించారు. ప్రభుత్వాలను అస్థిరపరచడమే వీటి ఉద్దేశం అని చెప్పారు. న్యాయ వ్యవస్థకు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఇది విరుద్ధమని, రాజ్యాంగబద్ధమైన రక్షణల్ని గాల్లో కలిపేలా రాజకీయ దుర్వినియోగానికి ఆస్కారం ఉందంటూ ఆందోళన వెలుబుచ్చారు. అసలు ఏం జరిగింది పార్లమెంట్లో ఒకసారి అది చూసే ప్రయత్నం చేద్దాం. చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటిది ఇది. ఇదిగో చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటిది ఈ బిల్లు. మొత్తం ఎంత సరే వేరే బిల్లుల గురించి మాట్లాడుకోవచ్చు, కానీ ఇది ఏం లేదుగా ఎన్నికల వ్యవస్థను కూడా ఖతం చేయడం, అటు ఎన్నికల సంఘం తోకలు కట్ చేయడం, ఇటు జ్యుడిషియరీ తోకలు కట్ చేయడం, సూపర్ పవర్ అంతా ఒకే వ్యక్తి చేతిలోకి, ప్రధానమంత్రి చేతిలోకి వెళ్ళిపోవడం. అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఖతమవుతుందని చెప్పడానికి ఇది స్పష్టంగా ఆరోపణలు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి పైన విచారణ జరిపి తప్పు చేసినప్పుడు ఉరిశిక్ష కూడా వేయాలి తప్పు చేస్తే. కానీ నేరం రుజువు కాక ముందుకే ఈ రకమైనటువంటి महोदय मैं प्रस्ताव करता हूं कि जम्मू कश्मीर पुनर्गठन पुनर्स्थापित करने की इंट्रोडक्शन ऑफ JNK reorganization amendment bill to become judge and jury. Parliament democracy is sir it undermines minister government is held MLA section 4 महोदय भारत का संविधान this bill stands that fundamental maxim of jurisprudence on its head. It makes an investigating officer the boss of the Prime Minister of India. The second ground on which I oppose this bill, it violates Article 21, the due process clause. FIR, arrest, charge sheet and even framing of charge does not in any manner substantiate guilt. In fact, you plead not guilty only after charges are framed against you. This bill turns the fundamental jurisprudence of Article 21 on its head. Number 3, it distorts parliamentary democracy, which is again basic structure, by displacing will of the people through mere custody, bereft of judicial determination. अध्यक्ष जी ये बहुत ही संवेदनशील विधेयक आप दे सकते हैं. Political misuse. అమిత్ షా గారు ముందు సీట్ల నుంచి వారిపోయి వెనక సీట్లో దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది పార్లమెంట్ లో. అంటే ఎంత తీవ్రమైన బిల్లు మనం అర్థం చేసుకోవాలి. As well as the other 2 bills I strongly oppose. Sir, to oppose the introduction of the Constitution Amendment Bill 25, the government of Union Territory. Sir, this bill needs to sabotage the federal system of this country. This bill needs to sabotage the basic principle of the constitution of this country. Sir, BJP people are telling this bill is to bring morality in politics. Can I ask a question to the Honorable Home Minister? When he was the Home Minister of Gujarat, he had been arrested.
look the morality of that point of time. अब मुझे అమిత్ షా హోంమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షాను కూడా అరెస్ట్ చేశారు. అప్పుడు ఆయన పదవి मुझे सुनो ना, पहले बैठ जाओ। मान्य अध्यक्ष जी, ఇది ఎంత ప్రమాదం అంటే ఇక ఇంతకు మించిన దుర్మార్గమైన బిల్లు ఇంకొకటి లేదు. ఇగో నిన్న కాగితాలు చింపి విసిరేసిరు. నిన్న అంతా గందరగోళం ఉంది సభలో. అయితే ఈ రకంగా ఈ బిల్లులు తీసుకురావడం వల్ల మొత్తం ఈ దేశ ఫెడరల్ సిస్టమే దెబ్బతింటుందని చెప్పి విపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. కాకపోతే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఇది ఎందుకు తీసుకొస్తుందంటే విపక్షాలను ఖతం చేసే కార్యక్రమమే. ఎన్నికల సంఘంతో మొన్నటిదాకా గేమ్ ఆడి ఆ దొంగ ఓట్లు, ఆ ఓట్లు, ఈ ఓట్లతోని ఓటు చోరీ కార్యక్రమాల ద్వారా దిగ్విజయంగా పరిపాలించింది. అది బయటపడంగానే కొత్త విధానాన్ని ఎంచుకుంది. ఈ విధానం